నీతో చదివేవాడు ఎక్కడెక్కుతాడు? వాడు వెంకటాపురంలో ఉంటాడు, వాడు అక్కడే ఎక్కుతాడు. సరే మీరు బయలుదేరండి, నేను వెళ్తాను. ఓకేనా? ఓకే, సీ యూ. వెళ్ళి ఫోన్ చేయి. నాన్న. ఒరే జాక్సన్, త్వరగా రారా. ఇదిగో తీసుకొని చూడు. రే, ఈ డ్రెస్ తీయడానికి నీకు ఇంతసేపు? నేను ఉదయం కాలేజీకి వెళ్ళాలి కదా. అందుకు షాప్కి వెళ్ళి రెడీమేడ్ ఏం తీసుకోలేదు కదా, పాత బట్టలే కదా. లేకుంటే అదే వేసుకో. ఇలాంటివన్నీ దుబాయ్లో చాలా మంది వేసుకుంటారు. రే, అన్నీ బాగున్నాయి. అయితే ఇంకేంటి? కానీ అన్ని జుబ్బాలే ఉన్నాయి, జీన్స్ ఏమీ లేవా? జీన్స్ ఇది వేసుకుంటే నేను పూల రంగంలో ఉంటాను. నేను అదే అడిగాను, పూల సక్కల్లా ఉన్నాయని. అప్పుడు ఆడు ఏమన్నాడంటే అల్లు అర్జున్ వేసుకునే బట్టలు అన్నాడు. అదే వాళ్ళకి బాగుంటాయట. వాళ్ళు ఏదో ఒక రోజు నన్ను చూసి గర్వపడతారు. ఎందుకు? కాన్స్టెంట్ కొడుకైనా జాక్ డక్రెస్, కాన్స్టివెంట్ మెరిండా అలాంటి డ్రెస్సులు వేసుకున్నానని. ఇలారా రే, ఇక్కడ ఉన్నట్టు దిక్కుమాల పేర్లని అక్కడికి వెళ్ళి చెప్పొద్దు. అది కాకుండా బయట చెప్పుకునేంత పేర్లా మనవి. రోట్రిక్స్, టికునియా, చాక్సెంట్ మేలో. కాలేజీలో న్యూ జనరేషన్ పేర్లు చెప్పడమే ఉత్తమం. కాలేజీకి వెళ్ళడం వలన మా నాన్న పేరు కాన్స్టిట్యూంట్ ని మార్చి కొసప్పి అని చెప్పమంటారా? రేపు ఉదయంగా నువ్వు వెళ్తున్నావు? అవును. అలాగైతే మా సారథి బెంజ్ కారు సర్వీసింగ్ వెళ్తుంది, కావాలంటే దాంట్లో వెళ్ళొచ్చు. నువ్వు లారీలో వస్తావా? వీడికి అదే కరెక్ట్. చూసావుగా, బెంజ్ కారు అదృష్ట రూపంలో వచ్చి నిల్చొని ఉంది. చూసావా? రే, ఎవరో వస్తున్నారా? రే, మా నాయన వస్తున్నాడు, దాన్ని దాచి. లేకపోతే ఆయనే ఖాళీ చేస్తాడు. ఏంటి డాడీ? నీకు చలుపుట్టకుండా మీ అమ్మాయిది ఇమ్మది నాయన. రావడానికి లేట్ అయితే అన్నం తీసి పెట్టమంటావు అని అడగమంది. మీరు వెళ్ళండి. అడ్మిషన్కి వెళ్తున్న ఆ ఫాదర్కి మాత్రమే నువ్వు నా కొడుకు అని తెలుసు. అది అలాగే ఉండనివ్వు. నీకక్కడ ఏదైనా అవసరమైతే సిబికి కాల్ చేయి. ఒక నార్మల్ స్టూడెంట్స్కు ఉండే ఫెసిలిటీసే నీకు ఉంటాయి. మినిస్టర్ గారి కొడుకు అనే అధికారం కన్నా ఇదే మంచిది. బాయ్స్, మన కాలేజ్ యొక్క హాస్టల్ యొక్క చరిత్ర గొప్పదనాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి ఒక కొత్త బ్యాచ్ రేపు వస్తోంది. కొత్తగా వచ్చే స్టూడెంట్ ని ఈ హాస్టల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకోవాలి. అలా కాకుండా పిచ్చి చేష్టలలో ఒకటైన ర్యాగింగ్, ఇంకా ఏవైనా చిల్లర పనులు చేస్తే వెంటనే బయటికి పంపించేస్తాను. ఓకే? ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫాదర్. కొంచెం ప్రేమగా ఉండమని చెప్పడం కూడా తప్పేనా? ఫాదర్, నువ్వు ఇక్కడున్నావా? ఫాదర్, నేను అది మీనకు ఐ లవ్ యూ అని చెప్పింది ఓ చెల్లెలనే భావనతోనే ఫాదర్. ఇదిగో, ఇంకా నీ మాటలు నేను వినదలుచుకోలేదు. రేపు మీ నాన్నను తీసుకొచ్చాకే నువ్వు హాస్టల్కి వెళ్ళు. ప్రశాంతమైన వాతావరణం. ఐ లైక్ ఇట్. ఫాదర్, మా డాడీ. నీకు పిచ్చా? మా డాడీ ఎవరితో ఎక్కువ మాట్లాడరు. అది కాదు, నీలాంటి కర్రివాడి తెల్లవాడిని తీసుకొచ్చి నాన్నని చెప్తే నమ్మడానికి నాకు పిచ్చా? క్యా బోలా? ఇందులో హేమంత్, విజయ్, శ్యామ్ సుందర్, కాయల్. ఇక్కడ ఎలా ఉండాలనే నిబంధనలన్నీ హాస్టల్ మ్యాగజైన్ లో అంతా వివరంగా ఉంటుంది. దాన్ని రూమ్ బాయ్ వెన్ని అందరికీ తెచ్చిస్తాడు. అది బాగా చూసుకోండి. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలన్నది కరెక్ట్ గా తెలుసుకోండి. అర్థమైందా? అందరూ రూమ్స్కి వెళ్ళండి. ఈ టైంలో పోయి స్నానం చేస్తున్నావా? త్వరగా స్నానం చేయి. నమస్కారం. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళంతా ఈ రోజు నైట్ ఇక్కడ ఉంటారా? వాళ్ళు చాలా మంది ఇక్కడే ఉంటారు. ఈ రోజు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ కదా, కొంతమంది సెకండ్ షోకి వెళ్ళి ఉంటారు. ఈ రోజు మీరు ముఖ్యంగా పరిచయం చేసుకోబోయే వ్యక్తుల గురించి నేను వివరంగా చెప్తాను. అప్పుడు వాళ్ళ గురించి మీకు వివరంగా అర్థమవుతుంది. వీళ్ళలో ముఖ్యమైన వాడు మస్తాన్ అని పిలువబడే సెబాస్టియన్. మన చిన్నప్పటి నుంచి వాడిక్కడే ఉన్నాడు. వాడిక్కడికి ఎప్పుడొచ్చాడు, ఏం చదువుతున్నాడన్నది ఫాదర్స్కి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరూ వాళ్ళని అడగలేదు. వీడు మస్తాన్కి రైట్ హ్యాండ్, క్లచ్ రాఫీ. మస్తాన్కి నచ్చే జానపద గీతాలు పాడటమే క్లచ్ మెయిన్ పని. వీడే ఫ్రెడ్డీ. ఎప్పుడూ కూడా వీడుంటాడు కాబట్టి వీడికే ఇంకో పేరు కూడా ఉంది, చంటోడు. ఇందులో మస్తాన్ని మటుకు ముందు చూశారంటే నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకోండి. అది ఇక్కడ ఆచారంగా మారిపోయింది. ఇప్పుడు ఫాదర్స్ ఇద్దరూ దేనికోసం బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోగా సీనియర్స్ మిమ్మల్ని ఏదన్నా ర్యాగింగ్ చేస్తే అది సంతోషంగా తీసుకోండి. అది వదిలేసి ఇదంతా తీసుకెళ్లి ఫాదర్ దగ్గర చెప్పారంటే అది మీకే పెద్ద ప్రమాదం. కొంతమంది సెకండ్ షో సినిమాకి వెళ్ళాను అన్నారు. మురళీకృష్ణ, అనిల్ కుమార్, మీరిద్దరూ పైకి రండి. ఇలా చూడండి, తిరిగి వచ్చేటప్పుడు శబ్దం చేయకుండా తలుపు తీసి లోపలికి రండి. చిన్న శబ్దం వచ్చినా నా నిద్ర చెడిపోతుంది. వీడో చంటి బిడ్డ, మనల్ని ఎందుకు రమ్మన్నాడు? వాళ్ళిద్దరు వద్దా? మెల్లగా వేయండి అని చెప్పాను కదా, నిద్ర చెడింది. రే, చెప్పినట్టు చెయ్యి. చెప్పేది నీకే. రే, నోరు తెరిచి పైకి చూడు, లేకపోతే పళ్ళు పీకేస్తా.
మస్తాన్. ఇక్కడ ఎవడరా కాయల్ అంటోని? ఎస్, నేనే కాయల్. బిజు మోహన్ నేనే. ఇద్దరు రండి. 112 మీరిద్దరు ముందుకు రండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మురళీకృష్ణ పీకే. బాగుంది, చాలా బాగుంది. నీకు ఫ్లూట్ వాయించడం తెలుసా? అది కొంచెం తెలుసు. కొంచెం? ఇల్లు ఎక్కడ? అనంతపురం. అనంతపురం డిస్టిక్ మొత్తం నీదే అన్నట్టు చెప్తాను. నువ్వేమన్నా రాజావా? కరెక్ట్ అడ్రస్ చెప్పు. అనంతపురం డిస్టిక్ తాడిపత్రి. నీ డీటెయిల్స్ చెప్పు. అనిల్ కుమార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారి పేరు రామకృష్ణ. వైజాగ్లో ఎల్డీ క్లర్క్గా ఉన్నారు. ఇలా చూడు మురళీకృష్ణ, నువ్వు సంతోషంగా నీ టీషర్ట్ని తీసి పడేసాయి. ఆ తర్వాత కృష్ణుడిలాగా ఫ్లూట్ వాయించు. ఈ మామ వింటాడు. వెళ్ళు 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 వెళ్ళు. క్లర్క్ కొడుక, లెక్కలు బాగా చూస్తావా? ఏదో కొంచెం. అయితే ఒక లెక్కకు జవాబు చెప్పు. 3,16,032 ఇంటూ 2,14,012. ఒక్క అంకె తప్పు వచ్చినా నిన్ను ఎలా కొడతానో నాకే తెలీదు. అర్థమైందా? నువ్వు ఇటు రారా. రారా, అన్న పక్కెళ్ళ నుంచో. నీ పేరేంట్రా? కాయల్. నువ్వే పెద్ద ప్లేయర్ అని విన్నాను. ఏమాట ఆడతావురా? వాలీబాల్. గోల్ కొడతావా నువ్వు? అటుపోయి నిల్చో. కొట్టిన తర్వాత పోతులే గాని. ఎన్ని కొడతావు? వీళ్ళల్లో ఒకరిని బెంచ్ ఓనర్ని పిలువనే లేదు. పిలవడానికే వెళ్ళారు. మీ ఊర్లో కాలేజీ లేకనా మీరు ఈ కాలేజ్కి వచ్చారు? నోరు తెరిస్తే మీ ఊరి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా నాన్న ఇక్కడే చదువుకున్నారు, అందుకే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కానీ ఆ ఊరు చాలా అందంగా ఉంటారు. రేయ్, ఆ లూజ్ గడు వైలెన్ తీసుకెళ్లాడు కదా. వాడు ఫాదర్ రూమ్ గడప దగ్గరే ఉన్నాడు. ఇదెవరు? బెంచ్ కారు ఓనర్ వచ్చేసారు. రండి రండి, వెల్కమ్ వెల్కమ్. అయ్యో, నేను కొంచెం నిద్రపోయా. ఇక నిద్రపోకుండా నేను చూసుకుంటానులే. ఇంకేంట్రా విశేషాలు? ఇక మీదట మిమ్మల్ని మేము నమ్ముకున్నాం. మిగతా వాళ్ళంతా ఆటోలోనో వచ్చారు. వాళ్ళంతా బిచ్చగాళ్ళు. బెంచ్లో వచ్చింది తప్పైపోయింది. అది వదిలి మనం టైం వేస్ట్ చేయకుండా విషయానికి వద్దాం. ఈ బెంచ్ కార్ ఓనర్తో మేము 5 స్టార్ హోటల్కి వెళ్ళి మేము కొంతమందికి కొంత ఫుడ్ ని తీసుకొని వచ్చేస్తాం. మాక్సిమం 8-10 రూపాయలు అవుతుంది. అంతేనా? నేనేమో అనుకున్నా ఇదంతా నాకు దుమ్ముతో సమానం. ఇప్పుడే తీసుకో, 100 రూపాయలు ఉన్నాయి. మొత్తం నువ్వే తీసుకో, చిల్లర కూడా నువ్వే ఉంచుకో. 100 రూపాయల? సంతోషమేనా? మేము 10,000 అవుతుందని చెప్తే నీకు తమాషగా ఉందారా? 10,000? చూడండి, మీరు ఆ బెంచ్ కార్ చూసి ఇదంతా చేస్తున్నారంటే మోసపోయినట్టే. ఆ బండి నిజమైన ఓనర్ లాజర్. అయితే నీ గురించి చెప్పిందంతా మరి బెంజ్. నేను బుక్కులకని తెచ్చుకున్న డబ్బులు ఇంకా 100 రూపాయలు, అది కూడా ఇస్తా. ఇదిగో. దేవుడా, నా పళ్ళు. నీకు మమ్మల్ని చూస్తుంటే తమాషగా ఉందా? నేనేం చేసా? లుంగి ఇప్పి నిక్కనే నిలబెట్టాను రా. అయ్యో వద్దన్నా. రే, కింద నుంచి సిగ్నల్. వాళ్ళు వచ్చేసారు అనుకుంటా. నువ్వు వెళ్ళి లైట్ ఆపు. అందరు కిందికి వెళ్ళండి. వెళ్ళండి త్వరగా వెళ్ళండి. టార్చ్ తీసుకొని ఫాదర్ ఇప్పుడు ఇక్కడికే వస్తారు. అందరు సైలెంట్ గా ఉండండి. లూయిస్ మేనేజ్